ఒకవైపు పాలకులేమో విద్యా, వైద్యం గురించి మాటలు మాత్రం గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. చేతల వరకు వస్తే మాత్రం డిఫరెంట్ సినారియో కనిపిస్తూ ఉంటది. యాక్చువల్‌గా కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే యుడైస్ ఉంటది గదా! దాని లెక్కల ప్రకారం గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 664 పాఠశాలలు మూతపడ్డాయి. 664 పాఠశాలలు మూతపడ్డాయి. యాక్చువల్‌గా 2023, 24 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 45,000, ఎయిడెడ్ పాఠశాలలు 991 ఉన్నాయి. 25, 26 లెక్కలకొచ్చేసరికి 45,000 ఉన్నటువంటి పాఠశాలలు 44,222కి వచ్చేసాయి. ఎయిడెడ్ పాఠశాలలేమో 991 నుంచి 797కి వచ్చేసాయి. అండ్ 2023, 24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,000 మంది, ఎయిడెడ్ పాఠశాలలో 1,25,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే 2025, 26 లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఏమో 34,93,000కు పడిపోయింది. ఎయిడెడ్లో 95,710కి పడిపోయింది. అండ్ అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరిగింది. 2023, 24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,232 ఉంటే అందులో చదివే విద్యార్థుల సంఖ్య 45,53,000 ఉంది. 25, 26కి వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలలు ఏకంగా 15,710కి పెరిగాయి. విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 48 లక్షలకు పెరిగింది. అంటే ఈ 2 ఏళ్లలో 478 ప్రైవేట్ పాఠశాలలు పెరిగితే అదనంగా 2,86,916 మంది విద్యార్థులు పెరిగారు. అండ్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు విద్యాశాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. యుడైస్ లెక్కల ప్రకారం గత విద్యా సంవత్సరంలో 34.93 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 32 లక్షలకు పడిపోయినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. అంటే ఈ లెక్కలు ఇంకా అఫీషియల్గా బయటకు చెప్పలే, బట్ పడిపోయిందని అయితే విద్యాశాఖ అధికారులు ఇంటర్నల్గా మాట్లాడుతున్న మాటలు. 23, 24తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గిపోయింది, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య తగ్గిపోయింది, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరిగింది, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్కూల్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంగ్లీష్ మీడియం అని, స్మార్ట్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడున్న సదుపాయాలను ఇక్కడ ఇవ్వచ్చు కదా. పేదలకు కనుక మంచిగా చదువుకునే అవకాశం కల్పించవచ్చు కదా. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కనీసం మనకు విద్యా, వైద్యంలో అయినా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ప్రభుత్వాల కనీస బాధ్యత ఏంటి, ఆ కనీస బాధ్యతను నెరవేర్చుతున్నారా లేదా, ఇవి ఆలోచించే చైతన్యమయ్యేంత వరకు జనం ఇక మనం ఇటువంటివన్నీ కనుక ఓన్లీ చెప్పి బాధపడకూడదు తప్పితే క్షేత్రస్థాయిలో మార్పును మనం ఆశించలేమేమో సీరియస్లీ.